పూర్తిగా బయటి సైడ్ నుండి మన నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఈ విధంగా ఒకటిలోకి ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటుంది. వెల్కమ్ టు నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1. సమయము 5:40 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఐఆర్సిటిసి యొక్క ప్రైస్ లిస్ట్ ఇది. ఈ మనకు డిస్పోజబుల్ కప్పులో వేయడం జరిగింది. అంటే కప్పుకు ఫుల్గా ఉంది అండ్ మన రైలు నీరు వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. ఓపెన్ అయింది చూడండి. ఇలా మనం ప్లాట్ఫామ్ 2 మీదకి ప్లాట్ఫామ్ 3 మీదకి. ఈ ట్రైన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 1948 కిలోమీటర్స్. టోటల్ ట్రావెలింగ్ టైమింగ్ వచ్చేసి 36 hours and 50 minutes with 37 halts అనమాట. అంటే ఇది బై వీక్లీ అనమాట. ప్రతి వారానికి 2 times మాత్రమే ఆన్ సండే అండ్ థర్స్డే ఉంటుంది. సో ఇది 70 అప్పర్ బర్త్. ఇక్కడ పైన ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 మధ్యలో ఉన్నాను. తెల్లవారుజామున 6:15 మన ట్రైన్ బాలాజీ ఎక్స్ప్రెస్ 16352 6:15 బయలుదేరుతుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇవి 2 రేక్స్ ఉన్నాయండి. ఒకటి ఇది వయా రేణిగుంట మీదుగా ముంబై సిఎస్ఎంలో చేరుకుంటుంది. అలాగే ఇంకోటి కాట్పాడి ఉందన్నమాట. సో కాట్పాడి మీదుగా వెళ్ళే ఇంకొక ట్రైన్ ఉంది. సో మనం వయా రేణిగుంట మీదుగా వెళ్తున్నాం అన్నమాట. సో ఇవి మొత్తం వచ్చేసి 6 రేక్స్ అన్నమాట. సో ఒకటి వచ్చేసి హౌడా ఉంది. హౌడా వచ్చేసి 2 రేక్స్ ఉంటాయి. అలాగే తిరుకురల్ ఇంకా 2 రేక్స్ ఉంటాయి. ఈ ముంబై 2 రేక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 6 రేక్స్. అండ్ ఈ మన బాలాజీ ఎక్స్ప్రెస్లో వచ్చేసి బ్యాటరీ కార్ ఉంటుంది, ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఉంటుంది, అలాగే ఈ క్యాటరింగ్ కూడా ఉంటుంది. రివర్స్లో కూడా ఉంటుంది. అరకోణం జంక్షన్లో ఫ్రంట్లో జనరల్స్ 2 ఉంటాయి, బ్యాక్లో జనరల్స్ 2 ఉంటాయి, ప్యాంట్రీ కార్ మధ్యలో ఉంటుంది. స్లీపర్స్ వచ్చేసి ఏకంగా 9 ఉంటాయి. ఫస్ట్ ఏసీ అస్సలు ఉండదు. 2 టైర్ మాత్రం సింగిల్ ఉంటుంది. 3 టైర్స్ వచ్చేసి 3 ఉంటాయి కేవలం, అంతే. మొత్తం ఈ విధంగా టోటల్ కోచెస్ వచ్చేసి 22 ఉంటాయి. నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి మన బాలాజీ ఎక్స్ప్రెస్ 6:15 డిపార్చర్ అవ్వాలి. అలాగే 10 నిమిషముల గ్యాప్ తీసుకొని ప్లాట్ఫామ్ 3 నుండి మన కొల్లం వెళ్ళే ప్యాసింజర్ వెళ్ళాలి. అటువంటిది మన ట్రైన్ ఆల్రెడీ 6:25 అయిపోయింది. 10 minutes ఆలస్యం, ఇంకా మూవ్ అవ్వలేదు. మేబీ దాన్ని డిస్పాచింగ్ చేస్తారా మనం చేస్తారా అర్థం కాదు. ఆరు గంటల 25 కొల్లం వెళ్ళి, అది కూడా ప్యాసింజర్, దాన్ని పంపించడం జరిగింది. అంటే టైం అయిపోయింది కదా, 6:25 అయింది. దాని టైం ఏమో డిపార్చర్ టైం అయింది. సో దాన్ని ప్లాట్ఫామ్ 3 నుండి పంపించేశారు. అండ్ మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 మీద అలాగే ఉంది చూడండి. 6:30 మన నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి 6:15 నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ తీసుకొచ్చిన మన ట్రైన్ 6:30 అంటే 15 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన బాలాజీ ఎక్స్ప్రెస్. ఉదయమే ప్రయాణం, అందులో ట్రైన్ జర్నీ అంటే చెప్పలేని మధురానుభూతి, అది అలాగే మిగిలిపోతుంది. ఈ విధంగా
విత్ బీ క్యాబిన్. అంటే ఆ రూట్ అలా డైరెక్ట్గా ట్రివాండ్రం సెంట్రల్ వెళ్ళే రూట్ అది, ఏదైతే మనం నిన్న వచ్చాము కదా, సో అదే అన్నమాట. కాచిగూడ నుండి నాగర్కోయిల్ వస్తుంది కదా, నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్, దాన్ని వల్లియూర్ రైల్వే స్టేషన్ దగ్గర సైడింగ్లో పెట్టడం జరిగింది. చూడండి, అదిగోండి నాగర్కోయిల్ కాచిగూడ. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్. డిపార్చర్ తీసుకున్న తర్వాత వల్లియూర్. తిరుచెందూరుతో కనెక్ట్ చేసుకునే ట్రాక్ అది. స్నానం చేస్తున్నారు చూడండి, ఇక్కడ జనాలు స్నానాలు చేస్తున్నారు. లేడీస్ కూడా ఉన్నారు చూడండి. లేడీస్ ఒక పక్క, అండ్ ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారు. బట్టలు ఉతుకుతూ స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. వయా కాట్పాడి. సేమ్ బ్రేక్, మనది ఏ రేక్ ఏందో అదే రేక్ అది. చెప్పాను కదా ఇవి 2 రేకులు అని, ఇదొక రేకు అదొక రేకు. అండ్ ఇక్కడ నెల్లాయి సూపర్ ఫాస్ట్, అండ్ ఇక్కడ నెల్లాయి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ప్లాట్ఫామ్ 1 ఏమో వచ్చి ఉంది. అది ఏ ప్లాట్ఫామ్ అనేది తెలియదు, ఇంకా నిర్ధారణ కాలేదు. అది రాలేదు, సైడింగ్లో ఉంది, ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది అది. అండ్ తిరునెల్వేలి అనేది నెల్లాయి డిస్టిక్లో పడుతుంది మన తమిళనాడు రాష్ట్రంలో. ప్లాట్ఫామ్ 3, అంటే ప్లాట్ఫామ్ 1 మీద ఉంది అది నెల్లాయి సూపర్ ఫాస్ట్, సైడింగ్లో ఉంది అంతే అది. వెల్కమ్ టు థర్డ్ హాల్ట్ తమిళనాడు రాష్ట్రంలోనే నెల్లాయి జిల్లాలో కలిగి ఉండే తిరునెల్వేలి జంక్షన్. 73 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన థర్డ్ హాల్ట్ అయిన తిరునెల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8 గంటలు. అయితే మన బాలాజీ ఎక్స్ప్రెస్ 7 గంటల 50 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. ఆన్ టైం కన్నా 10 నిమిషాల బిఫోర్ మన బాలాజీ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. అండ్ వయా కాట్పాడి ఏదైతే మనకు ముంబై సిఎస్ఎంటీ నుండి నాగర్కోయిల్ జంక్షన్ వెళ్ళిందో అది ప్లాట్ఫామ్ 2 నుండి వెళ్ళింది అన్నమాట. క్యా హై సికందర్? ఇడ్లీ వడ 50 రూపాయలు. 3 ఇడ్లీ 1 వడ, చాలా టేస్ట్, వేడిగా ఉంది. చట్నీ ఇవన్నీ మొత్తం వేసేసాను దాంట్లో, ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు మూవ్ అవుతుందో తెలియదు నాకు. సో ఈ విధంగా మన బాలాజీ ఎక్స్ప్రెస్ తిరునెల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి ఆన్ టైం డిపార్చర్ తీసుకోవడం జరిగింది 8 గంటల 5 నిమిషంలో. కోవెల్పట్టి టౌన్ అనేది మన తమిళనాడు రాష్ట్రంలో టుటికోరిన్ జిల్లాలో కలదు. చాలా బ్యూటిఫుల్ అయిన ప్లాట్ఫామ్ మన తమిళనాడులోనే. ఎంత బాగా వీళ్ళు చూడండి, మన పరిశుభ్రత మీద ఎంత అవగాహన ఉంటుందో మన తమిళనాడు వాళ్ళకు. ట్రైన్లో కూడా ఎటువంటి ఓవర్ ఛార్జింగ్ అనేవి లేనే లేవు, అండ్ వాటర్ బాల్స్ ఓవర్ ఛార్జింగ్ లేనే లేవు. ఎప్పుడైతే మన ట్రైన్ రేణిగుంట చేరుకుంటుందో, వెల్కమ్ టు 5th హాల్ట్ మన సతూర్ రైల్వే స్టేషన్. 100
60 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన సదూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 9 గంటల 13 నిమిషంలో 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 9 గంటల 15 నిమిషం ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాల్సిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం చేరుకోవడం జరిగింది మన బాలాజీ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు 6th హాల్ బిర్దానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్. 187 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన బిర్దానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ మన బాలాజీ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 9 గంటల 38 నిమిషంలో 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 9 గంటల 40 నిమిషంలో డిపార్చర్ తీసుకోవాల్సిండగా అంటే ఎగ్జాక్ట్లీగా కేవలం ఒక్క నిమిషం డిలేతో ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ఇది మన బిర్దానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఒక్కసారి మీరు చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత పరిశుభ్రత కలిగి ఉందో చాలా బాగుంది. అలాగే బిర్దానగర్ జంక్షన్ ఆల్రెడీ ఒక లైన్ చూపించిన 10 కాసి నుండి వచ్చే లైను అండ్ ఇంకో లైన్ ఇక్కడి నుంచి వెళ్తుంది, అది కూడా నేను చూపిస్తాను. అది మన్మధురై గుండా మన ధనుష్కోటి అంటే రామేశ్వరం ధనుష్కోటి ఉంది కదా లైను. సో ఆ లైన్ వెళ్ళే లైన్ కూడా నేను చూపిస్తాను. బికాస్ బిర్దానగర్ అనేది మన తమిళనాడు రాష్ట్రంలో ఇది ఒక డివిజన్, మధురై డివిజన్లో వస్తుంది, సౌదర్న్ రైల్వే జోన్లోకి. ఆ పోయే ట్రాకే మన్మధురై, తర్వాత వచ్చేసి రామేశ్వరం, ఇదిగో ధనుష్కోటి వెళ్ళే ట్రైన్. అండ్ పక్కనే ఇక్కడ మొత్తం తమిళ్లో ఉంది, ఇంగ్లీష్లో ఉండేది అది మాయమే. వెల్కమ్ టు 7th హాల్ మధురై జంక్షన్ రైల్వే స్టేషన్. 230 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవలసిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 45 నిమిషంలో 5 మినిట్స్ హాల్ట్ ఉండబోతుంది మన బాలాజీ ఎక్స్ప్రెస్. అలాగే 5 మినిట్స్ తర్వాత 10 గంటల 50 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 గంటల 30 నిమిషములు అంటే 15 నిమిషముల ఆన్ టైం కన్నా 15 నిమిషముల బిఫోర్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. సో 15 + 5 20 మినిట్స్ ఇక్కడ మన బాలాజీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీద ఉండబోతుంది. 15 రూపాయలు. ఆన్ టైం కన్నా 9 నిమిషాలు ముందుగా చూశారు కదా. 11 గంటల 46 నిమిషములు టైమింగ్ అక్కడ రైల్వే స్టేషన్ది. ప్లాట్ఫామ్ 3 డిండిగుల్ జంక్షన్ 292 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని డిండిగుల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 11 గంటల 55 నిమిషంలో అయితే మన ట్రైను
11:46 చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 3 మీదకి దిండిగుల్ జంక్షన్. ఇక్కడ నుంచి 2 లైన్స్, ఒక లైన్ వచ్చేసి పొలాచి నుండి సింగిల్ గా పోయిన ట్రాక్ వచ్చేసి 2గా స్ప్లిట్ అయ్యి ఒకటేమో పాలక్కాడ్ జంక్షన్ అండ్ ఇంకొకటేమో కోయంబత్తూర్ జంక్షన్ కనెక్ట్ అవుతే అండ్ ఇంకొకటి వచ్చేసి కరూర్ జంక్షన్ సింగిల్ గా వెళ్ళిన ట్రాక్ అక్కడి నుంచి మళ్ళీ 2గా స్ప్లిట్ అయ్యి ఒకటి వెళ్తుంది సేలం జంక్షన్ అండ్ ఒకటి వెళ్తుంది మన ఈరోడ్. ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 12 గంటలకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి స్టేషన్లో 20 నిమిషములు 15 నిమిషములు ఈ విధంగా ఆన్ టైం కన్నా బిఫోర్ చేరుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది కదా. ఓఖా నుండి రామేశ్వరం వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంది కదా, మనకు తెలిసిందే కదా. ఆ ట్రైన్ వచ్చేసి ఈ ట్రాక్ గుండా వస్తుంది. చూడండి, ఇది వెళ్ళిపోతుంది పొలాచి మళ్ళీ 2గా స్ప్లిట్ అవుతుంది అండ్ ఇది కరూర్ వెళ్తుంది, కరూర్ జంక్షన్. సో ఇది కూడా అక్కడ 2గా తీరి ఒకటేమో సేలం జంక్షన్ ఇంకోటి మాత్రం ఈరోడ్ ఇలా వెళ్ళిపోతుంది. అండ్ అది మాత్రం పొలాచి నుండి 2గా స్ప్లిట్ అయ్యి ఒకటి వచ్చేసి పాలక్కాడ్ ఇంకోటి వచ్చేసి కోయంబత్తూర్. ఫుల్ తాగినాడు. ఏమి ఆ ట్రాక్ బయటికి పోయి చూసుకుంటే ఏమి మొబైల్ ట్రాక్లో మధ్యలో ఉండి చూడాలా, ముందే పరత రావాలి. ఇప్పుడు పడిపోయో పడిపోయి పాపం కంట్రోల్ పాపం కంట్రోల్. అరే పాపం మనం అనకూడదు కానీ వాడి పాపం కష్టాలు ఎన్నో, ఎంత కష్టం లేని అతను తాగి ఉంటాడు. వాళ్ళు టార్చర్ భరాయించలేక ఏడుచాడు పాపం. అని మీకు వినపడడం లేదు కదా, మాట్లాడుతాడు ఏడుచాడు. ఏం చేస్తాడో పెళ్ళ బాగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ టార్చర్ మళ్ళీ పడిపోయినాడు. చూడ మళ్ళీ పడిపోయినాడు. ఇప్పుడు ఏదైనా ట్రాక్ వస్తే ఏదైనా ట్రైన్ వస్తే ఇప్పుడు పాపం ఏడుచాడు. ఏం చేద్దామండి జీవితాలే. వెల్కమ్ టు 9th halt, Trichy Junction Railway Station. 387 kilometers కవర్ చేసుకొని ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 1:25 అలాగే అయితే మన ట్రైన్ వచ్చేసి 1:15 చేరుకోవడం జరిగింది. మన నాగర్కోయిల్ జంక్షన్ నుండి డిపార్ట్ అయిన తర్వాత ఎక్కడ వాటర్ ఫిల్లింగ్ జరగలేదు. సో ఇక్కడ ట్రిచీ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీద వాటర్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ చూడండి. 1 2 3 4 5 6 7 వ్యాప్ఫోర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి వ్యాప్ 7 ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం వ్యాప్ఫోర్లు ఇక్కడ అన్నీ మొత్తం ఈ రోడ్ షెడ్కు సంబంధించినవి. వెల్కమ్ టు 10th halt, మన శ్రీరంగం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3. అన్ని స్టేషన్లు మన బాలాజీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3లోకే వస్తున్నాయి. ఇక్కడ కూడా స్టేషన్ పేరేమో చిన్నది ఉన్నట్టుగా ఉంది, బట్ ప్యాసింజర్స్ మాత్రం చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు మన ట్రైన్ కోసం. పాపం చెప్పులు ఒక చెప్పు పోయింది, దాంట్లో పడిపోయింది, ఆ గ్యాప్లో పడిపోయింది పాపం. దిగేదానికి ప్రయత్నం చేస్తానంట. అరే నాన్న చచ్చిపోతాం అంటుంది. వెల్కమ్ టు 12th halt, మన వృద్ధాచలం జంక్షన్ రైల్వే స్టేషన్. 510 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని వృద్ధాచలం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 3 గంటల 3 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 3 గంటల 5 నిమిషాలు ప్లాట్ఫామ్ 2 నుంచి
డిపార్చర్ అవ్వాల్సిండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 3 గంటల 22 నిమిషాలు, కొద్దిగా డిలే. పుదుచ్చేరి నుండి వచ్చే లైన్ ఇది. వెల్కమ్ టు 13th హాల్ట్, మన విల్లుపురం జంక్షన్ రైల్వే స్టేషన్. 565 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన విల్లుపురం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం సాయంకాలం 4 గంటల 10 నిమిషములు. 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని 4 గంటల 15 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాల్సిండగా మన ట్రైన్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీగా 4 గంటల 2 నిమిషములకే చేరుకోవడం జరిగింది. అంటే 8 నిమిషంలో బిఫోర్ ఆన్ టైం కన్నా బిఫోర్ 8 నిమిషాలు ముందుగానే చేరుకోవడం జరిగింది మన బాలాజీ ఎక్స్ప్రెస్. టీ బ్యాగ్ వేస్తున్నాడు. సో టేస్ట్ డెఫినెట్లీగా ఉంటుంది. ఎంతనా? 10 రూపాయలు. ఓకే, వెరీ గుడ్. 10 రూపాయలు తీసుకున్నాడు. మనకు 10 రూపాయలు మనకు రిటర్న్ చేయడం జరిగింది. స్కామింగ్ అనేది అసలు ఉండదు. ఏ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఎంఆర్పి ప్రైసెస్ ఎలా ఉంటాయో అదే ప్రైస్ తీసుకోవడం జరుగుతుంది. 10 రూపీసే ఉంటుంది. కాలిపోతుంది ఇది టీ అంటే. సో ఈ ట్రాక్ నేరుగా కాట్పాడి. వెల్కమ్ టు 16th హాల్, మన చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్. 668 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 6 గంటల 15 నిమిషములు. 15 నిమిషాలు హాల్ట్ ఉండబోతుంది మన బాలాజీ ఎక్స్ప్రెస్. ద లాంగెస్ట్ హాల్ట్ ఎక్కడైనా ఉందంటే అది ఇక్కడే అనమాట. వెల్కమ్ టు 17th హాల్ట్, మన కంచీపురం రైల్వే స్టేషన్. 704 కిలోమీటర్స్ కవర్ చేసుకొని కంచీపురం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7 గంటల 13 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 7 గంటల 15 నిమిషములకు బయలుదేరి వెళ్ళవలసిగా అన్నమాట. ఎగ్జాక్ట్లీగా 7 గంటల 30 నిమిషములకు, అంటే 17 నిమిషముల ఆలస్యంగా మన బాలాజీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మన ట్రైన్కు 17 మినిట్స్. ప్లాట్ఫామ్ మీద తీసుకున్నాను. అతను బాగుంది, వేడిగా ఉంది. అయితే పట్టుకోలేకపోతున్నాను, చాలా వేడిగా ఉంది. ఇడ్లీ చూస్తుంటే చాలా బాగుంది, భలే వేడిగా ఉంది. అయితే 50 రూపీస్, చాలా టేస్ట్గా ఉంది. సాంబార్ కూడా పోసేసాను లోపలనే. మార్నింగ్ వచ్చేసి తిరునెల్వేలి కదా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, ఇడ్లీ సాంబారు వడ. అది దానికన్నా ఇది చాలా బాగుంది. వేరే అతను రైస్ తీసుకున్నాడు, ఆ రైస్ సరిగా ఇది ఉడకలేదంట అది. సో అది మళ్ళీ పారేసి మళ్ళీ ఇడ్లీ తీసుకున్నాడు. మన లోకో రాలేదు ఇంకా, ఇక్కడ చాలా టైం పడుతుంది. మన బాలాజీ ఎక్స్ప్రెస్ ఎక్కడుందో తెలుసా మీకు? అండ్ నేను ఎక్కడ కూర్చోనున్నా తెలుసా? అండ్ నా కోచ్ ఎక్కడుందో మీకు తెలుసా? ఎక్కడో ఉంది కోచ్. అండ్ ట్రైన్ చూడు ఎక్కడుందో చూడండి, ఇంకా రాలేదు అరే నాయన, ఇప్పుడు తీసుకొచ్చారు చూడండి. ఆల్మోస్ట్ 40 నిమిషాలు అవుతుంది. అదే విశాఖపట్నంలో అయితే వర్షం. ఓ వందే భారత్, వందే భారత్.
ఎంత సేఫ్టీకి అదే విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ప్రతి సెకండ్ అక్కడ విలువైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ తర్వాత ఫ్రంట్లో లీడ్ చేసేటువంటి మన వ్యాప్ 7 డీకప్లింగ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎప్పుడో 9 గంటల 15 నిమిషాలకు డిపార్చర్ తీసుకొచ్చిన మన బాలాజీ ఎక్స్ప్రెస్ 9 గంటల 43 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలే. ఆల్రెడీ మన ట్రైన్కి ఇవ్వడమే 1 అవర్ డిలే ఇవ్వడం జరిగింది. చాలా డిలే. ఇక్కడ అరకొండంలో ఇదివరకు కూడా చూశాను సేమ్ ఎక్స్పీరియన్స్. 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1.5 అవర్ టైం అన్నమాట. మన వ్యాప్ 7 వచ్చేసి డీకప్లింగ్ చేసి మళ్ళీ కప్లింగ్ చేసే ప్రాసెస్ వచ్చేసి అదే మన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే కేవలం 20 మినిట్స్లో అయిపోతుంది. సో అక్కడ ప్రతి సెకండ్కు విలువ ఇవ్వడం జరుగుతుంది అక్కడ విశాఖపట్నంలో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మన అరకొండం జంక్షన్లో ఇలాంటివి లోకో రివర్సల్ మేబీ 2 లేదా 3 ఉంటాయి పర్ డే, అంతకన్నా ఎక్కువ ఉండవు. 751 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని తిరుత్తని రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9 గంటల 33 నిమిషములు. ఇక్కడ 2 మినిట్స్ హాలిడే తీసుకుని 9 గంటల 35 నిమిషములకు డిపార్చర్ అవుతుండగా మా ట్రైన్ పూర్తిగా 10 గంటలకు చేరుకోవడం జరిగింది. అంటే 29 నిమిషముల ఆలస్యంగా మన తిరుత్తని రైల్వే స్టేషన్కి మన బాలాజీ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది మన బాలాజీ ఎక్స్ప్రెస్. కమ్ టు 20th halt మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. 805 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 10 గంటల 10 నిమిషములు. అదేవిధంగా ఇక్కడ 10 నిమిషముల హాల్ట్ ఉండబోతుంది. 10 గంటల 20 నిమిషములకు ప్లాట్ఫామ్ 5 నుండి బయలుదేరి వెళ్తుండగా మన ట్రైన్ 10 గంటల 52 నిమిషములకు చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా 45 నిమిషముల ఆలస్యంగా మన ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగింది మన బాలాజీ ఎక్స్ప్రెస్. వైపు వెళ్ళే మొత్తం ప్యాసింజర్స్ బోర్డింగ్ అయ్యారు మన ట్రైన్లలో. అండ్ చాలామంది దిగారు కూడా ఇక్కడ నుంచి, అంటే నాగర్కోయిల్ జంక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే దర్శనానికి వస్తారు, మోస్ట్లీ ఆల్ ప్యాసింజర్స్ ఇక్కడ దిగేస్తారు. అండ్ అంతే స్థాయిలో వచ్చేసి ఇక్కడ చూశారు కదా, మొత్తం సోలాపూర్ అయితేనేమి, మన గుంతకల్ నుంచి అంటే మొత్తం మన కర్ణాటక సైడ్ వాళ్ళు, తర్వాత వచ్చేసి అప్ టు ముంబై వరకు, పూనా వాళ్ళు. సో మొత్తం ఇక్కడ భక్తులు 11 గంటల 20 నిమిషములు, ఎగ్జాక్ట్లీగా 1 అవర్ డిలే. 10:20కి డిపార్చర్ తీసుకోవాలి, అటువంటిది 11:20. బట్ సౌదర్న్ రైల్వేలో మాత్రము నాగర్కోయిల్ నుండి అప్ టు రేణిగుంట వరకు మొత్తం 108, 110, అంతకన్నా నాట్ మోర్ దాన్ క్రాస్ చేయలేదు అనమాట. 108 అసలు క్రాసే చేయలేదు. 108, 110 అంతవరకు ఎక్కువ క్రాస్ చేయలేదు. अरे यार मेरा भी देखना पड़ता है यार, मेरा है ही नहीं, मेरा चला गया तो बस. ఒక్కరు లేరు చూడండి, ఒక్కరు లేరు.
ఈ ట్రైన్కి అయితే ఏదో మహా అంటే ఒక 5-6 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేరు. వెల్కమ్ టు 21st హాల్ట్ మన కడప రైల్వే స్టేషన్. 930 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన కడప రైల్వే స్టేషన్కి చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం సెకండ్ డే అన్నమాట. అంటే తెల్లవారుజామున 12:08. 2 minutes హాల్ట్ ఇక్కడ. 12:10 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 1:14 అంటే గంట 6 నిమిషాలు ఆలస్యంగా మన బాలాజీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. సో ఇంకా 16 హాల్స్ ఉన్నాయి ఇంకా అప్ టు ముంబై వరకు. సో మా నేషనల్ ఫ్లాగ్ చూడండి, కడప రైల్వే స్టేషన్. అండ్ కడప రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా టైం పడుతుంది కంప్లీట్ అయ్యేందుకు.